రామ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అవును, ఏపీలో కరోనాతో తొలి మరణం నమోదైంది. దీంతో ఇప్పుడు కలవరపడుతున్న పరిస్థితి. కరోనాతో కేజీహెచ్లో మహిళ మృతి చెందింది. ఈ నెల 24న కరోనాతో కేజీహెచ్లో చేరినట్టుగా తెలుస్తోంది. ఓ మహిళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లుగా ప్రకటించారు వైద్యులు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క విశాఖలోని 20కి చేరాయి యాక్టివ్ కేసుల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి విశాఖ వాసులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. విశాఖ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పుకోవాలి. 24 గంటల్లోనే 5 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతూ ఉండడంతో కేజీహెచ్లో 100 ఆక్సిజన్లను ఏర్పాటు చేశారు. 40 వెంటిలేటర్ బెడ్స్ ను కూడా సిద్ధం చేశారు అధికారులు. తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. రైట్, ఒకసారి ఏపీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తొలి కరోనా మరణం నమోదైంది. తెలుగు రాష్ట్రాలని కరోనా మహమ్మారి విజృంభించేస్తోంది, వణికించేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఏపీలో కరోనా తొలి మరణం నమోదైంది. ఒకసారి కేజీహెచ్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. కేజీహెచ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏంటి ఎప్పుడు ఆ కేసు రిజిస్టర్ అవడం జరిగింది? ముఖ్యంగా కొత్త వేరియంట్ అనే ఒక భయం నెలకొన్న నేపథ్యంలో ఆ వేరియంట్కి సంబంధించి చెప్తున్నారు అధికారులు. కరోనా పంజా విసురుతోంది సచిన్. గడిచిన 4-5 రోజులుగా వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. విశాఖలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా మరణం ఒకటి నమోదైనట్లుగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కేజీహెచ్కి సంబంధించినటువంటి అధికారులు ధృవీకరించడం జరిగింది. 24వ తేదీన తీవ్రమైనటువంటి కోవిడ్ లక్షణాలతో సోమకళ అనే మహిళ, దాదాపుగా 52 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళ తీవ్రమైనటువంటి లక్షణాలతో కేజీహెచ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన అనంతరం జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆమెకు క్రిటికల్ కేర్ వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులు ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు ఆమె మృతి చెందినట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఆమెకు సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్, అంటే ఇప్పుడున్నటువంటి వేరియంట్తోనే ఆమె మృతి చెందిందా లేదా అని తెలుసుకునేందుకు, ఆ వేరియంట్ ఏంటో కనుక్కునేందుకు ఇప్పటికే ఆమె శాంపిల్స్ను ఐసీఎంఆర్కు పంపించడం జరిగింది. అందుకు అనుగుణంగా రిపోర్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 29 కోవిడ్ కేసులు నమోదైతే ఒక్క విశాఖలోనే 20 కేసులు నమోదయ్యాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం చేసుకుంది. కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి దాదాపుగా 100 ఆక్సిజన్ బెడ్లు, అలాగే 40 వెంటిలేటర్ బెడ్స్ను కూడా అధికారులు సిద్ధం చేసి పెట్టుకున్నారు. అలాగే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. విశాఖపట్నంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్న తరుణంలో ఏంటి ఆ బోర్డర్ కి సంబంధించిన కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు? లేకపోతే బోర్డర్స్ లో చెకింగ్ కావచ్చు, లేకపోతే కరోనా విషయంలో కోవిడ్ చెకప్ సంబంధించి కోవిడ్కి సంబంధించి టెస్టులు కావచ్చు, పెంచే ప్రయత్నం కూడా జరుగుతోంది అక్కడ? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే నిన్న ఒక్కరోజే దాదాపుగా 100 ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో ఎవరికైనా పాజిటివ్ వస్తే కనుక అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. విశాఖ అనేసరికి మెట్రోపాలిటన్ సిటీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగంగా విశాఖ అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఆ పనులపై కూడా విశాఖ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వెస్ట్ బెంగాల్తో పాటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరిపై కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ఒక కన్నేసి ఉంచింది. ఎవరైనా లక్షణాలతో ఉంటే కనుక వారిని వెంటనే గుర్తించి వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ఎయిర్పోర్ట్తో పాటు విశాఖలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కూడా ఒక టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా లక్షణాలతో ఉంటే కనుక వారికి వెంటనే అక్కడే ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వరుసగా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధత, అలాగే చేస్తున్నటువంటి ఏర్పాట్లు, అలాగే
కేసులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేక అంశాలపై చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా 20 కేసులు ఉన్నాయి కనుక 15కు పైగా కేసులు హోమ్ ఐసోలేషన్లోనే ఉండి వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఇద్దరు మాత్రం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే సోమకళ మరణం తర్వాత అదే తొలి కోవిడ్ మరణం తర్వాత విశాఖ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 కేసులుంటే కేవలం 9 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైతే 20 కేసులు ఒక్క విశాఖలోనే నమోదు కావడం అత్యంత కలవరపాటుకి గురిచేసేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. పండగ సీజన్లు కావడంతో ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్స్కి వెళ్ళడం, బీచ్ రోడ్ కూడా వీకెండ్ వస్తే అత్యంత రద్దీగా ఉండడం, ఇలా వీటన్నింటినీ చూసుకుంటే కనుక కోవిడ్ విజృంభణకు ఈ సామూహిక కలయికలు అనేవి చాలా కీలక భూమిక పోషిస్తాయి. ఎందుకంటే అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఎప్పటికీ అధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా ప్రజలు వాటన్నింటినీ కూడా పెడచెవిన పెడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే బయటకు వచ్చి ఈ కలయికల వల్లనే కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం అయితే ఉంటుందని అధికారులు ఎప్పటికే గుర్తించడం జరిగింది. ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో వాటిని వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే గ్రామ వార్డు స్థాయిలో ఉండేటువంటి మెడికల్ సిబ్బందితో ఆ జోన్ అంతటిని కూడా కన్నేసి ఉంచారు అధికారులు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి స్ప్రెడ్ కాకుండా, అలాగే వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరికైనా కాంటాక్ట్ ఉన్నట్లయితే కనుక దాన్ని వెంటనే గుర్తించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఇటు కేజీహెచ్తో పాటు విమ్స్ను కూడా సన్నద్ధత చేస్తున్నారు. ఎందుకంటే ఇటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి ఏమైనా కేసులు వస్తే కనుక వాటిని కూడా హ్యాండిల్ చేసేందుకు విమ్స్ ఆసుపత్రితో పాటు కేజీహెచ్ను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సచిన్. ఎందుకంటే చాప కింద నీరులా కరోనా విజృంభిస్తుంది. దాదాపుగా వయసు తారతమ్యం లేకుండా ఎవరికైనా సరే కరోనా సోకే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కావచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాల్సి ఉంది సచిన్. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అయితే విశాఖపట్నాన్ని కలవరపెడుతోంది కరోనా అంటే మాత్రం అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్లో 29 కేసులు రిజిస్టర్ అయితే కేవలం విశాఖలోనే 20 కేసులు నమోదవడం, అందులోనూ తొలి మరణం కూడా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో తొలి మరణం కూడా నమోదవడం కరోనాకి సంబంధించి ప్రస్తుతం విశాఖ వాసుల్ని కలవరపెడుతుందనే చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వం అక్కడ రాష్ట్ర యంత్రాంగం కూడా అప్రమత్తమై దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. 989 మందికి కరోనా టెస్టులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1 కేసు నమోదైంది. ఐసోలేషన్లో మరో 55 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో 2 జేన్ 1 న్యూ వేరియంట్ కేసులు బయటపడినట్టు తెలుస్తోంది. ఇక జేన్ 1 కేసులు నమోదు కాలేదంటున్నారు డాక్టర్లు. అయితే దీనికి సంబంధించి ఆందోళన చెందొద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరుగుతుంది. కేసులు పెరుగుతూ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూ ఇయర్ సంక్రాంతి వేళ కేసులు మరింత పెరుగుతాయని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో 2 జేన్ 1 కేసులు నమోదయ్యాయి అంటుంది కేంద్రం. కరోనా సోకిన వారిలో కొందరు జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. వీరి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్స్కి పంపిస్తున్న పరిస్థితి.